దేశం మనదే తేజం మనదే దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు కీసరా పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యక్తులను భార్యాభర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి పేర్లు అలగోపు శ్రీధర్ అలియాస్ శ్రీధర్ గౌడ్ మరియు అతని భార్య పేరు అలగోపు నందిని ఎలియాస్ నసీమా. వీళ్ళు ఏం చేస్తారంటే ఇతను పోలీస్ అధికారి అని చెప్పుకొని డిఐజీ, నేను డిఐజీగా పనిచేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్లో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను నేను. తర్వాత నా అధికారిక విధుల్లో భాగంగా నేను సివిల్ డ్రెస్లో ఉంటానని చెప్పేసి ప్రజలను మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు నమ్మకం కలిగించడానికి ఏం చేశాడంటే నకిలీ గుర్తింపు కార్డులు, నకిలీ పేపర్లు, తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయినట్టు నకిలీ పేపర్స్లు, అపాయింట్మెంట్ లెటర్స్, తర్వాత అప్పాలో ట్రైనింగ్ చేసినట్టు అవన్నీ తయారు చేసుకుని ప్రజలను నమ్మించి వాళ్ళ ద్వారా వాళ్ళ వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇతనిపై ఇంతకుముందు 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి గతంలో. అది 2016లో గోదావరిఖని టౌన్ పిఎస్లో ఒక కేసు ఉన్నది. తర్వాత చిలకలగూడ పిఎస్ 2017లో కూడా ఇదే విధంగా అక్కడ ఉన్న కాలనీవాసులు మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. అదేవిధంగా ఇక్కడ కీసరా పిఎస్ లిమిట్స్లో శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో నివాసం ఉంటున్నారు ప్రస్తుతం కుటుంబంతో సహా. అక్కడ ఉన్న 2 బాధితులను మొదటి కేసు నందు శ్రీ అన్నంరాజు బాలకృష్ణ స్థిత ప్రజ్ఞ వైశ్వర్ అనే కాంప్లైంట్ ఉన్నాడు. ఇతని కాంప్లైంట్ చేసి మొదట అతనికి నేను ఎస్బీఐ మేనేజర్గా పనిచేస్తా ఉన్నాను, నేను ఇల్లు కట్టుకోవడానికి నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి ఆయన 4,50,000 తీసుకున్నాడు. అతను నేను మళ్ళీ ఇస్తానని చెప్పేసి. తర్వాత నేను డిఐజీగా పనిచేస్తున్నాను, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా ఉన్నాను, నేను పోలీస్ అధికారిని అని చెప్పేసి మళ్ళీ అతని ఈ నకిలీ మార్కింగ్ పత్రాలు, మార్కింగ్ ఫొటోస్ ఇవన్నీ చూపించి అతనికి మళ్ళీ అతని వద్ద నుండి 5,42,000 మళ్ళీ తీసుకున్నాను. అంటే టోటల్గా ఇతని వద్ద నుండి ఈ కేసులో మొదటి కేసులో 12,91,193 రూపీస్ మొత్తంగా తీసుకున్నాడు అన్నమాట. తర్వాత సెకండ్ కేసు నందు అదే కాలనీలో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ నాగారంలో ఉన్న శ్రీమతి సరిత వైఫ్ ఆఫ్ సత్యనారాయణ గారితో కూడా ఇదే విధంగా నకిలీ ఇవన్నీ పత్రాలు, మార్కింగ్ ఫోటోలు, నేను పోలీస్ అధికారులని చెప్పి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరిని నమ్మించి వాళ్ళతో కూడా ఒక 11 lakhs రూపీస్ వాళ్ళ దగ్గర వసూలు చేశారన్నమాట. మొత్తంగా ఈ 2 కేసులు కీసరా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న ఈ 2 కేసులందు మొత్తం 23,91,000 రూపాయలు తీసుకున్నారు. తీసుకొని మోసం చేస్తున్నారు. వీళ్ళ ఈ మోసం జరిగిన ఈ రిపోర్ట్ రాగానే మేము కేసులు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళు నాగారంలో ఉన్నారని తెలుసుకుని వాళ్ళ ఇంటిపై మేము సెర్చ్ చేసేసి వీళ్ళని అదుపులోకి తీసుకున్నాం. మేము ఈరోజు మార్నింగ్ అదుపులోకి తీసుకొని వాళ్ళ వద్ద నుండి 3 మొబైల్ ఫోన్లు, తర్వాత వాకీ టాకీ, ఈ మార్కెట్లో దొరికే ఫేక్ వాకీ టాకీ టైప్ అనేది తీసుకుంటాడు, అది కూడా చూపిస్తాడు వాళ్ళకు. నకిలీ పోలీస్ గుర్తింపు కార్డులు మరియు పోలీస్ యూనిఫామ్లో ఉన్నట్టు చూపించే ఈ మార్కింగ్ ఫొటోస్ కూడా, తర్వాత ఉన్నతాధికారులు, రాజకీయ ప్రముఖులతో దిగినట్టు ఉన్న మార్కింగ్ ఫొటోస్ అన్ని చూపించి ప్రజలు నమ్మిస్తూ ఉన్నాడు ఇతను అన్ని ఫేక్ సర్టిఫికేట్లో ప్రశంసా పత్రాలు ఇవన్నీ ఫేక్గా తయారు చేసి వీటి ద్వారా ప్రజలను చూపించేసి వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ వారి ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, ఎవరైనా సరే ఈ విధంగా మేము పోలీస్ అధికారులం అని చెప్పేసి, ఉన్నతాధికారులం అని చెప్పేసి, ఎస్ఎల్ అని చెప్తారు. ఇంతకుముందు అయిన కేసులో డిఎస్పీ అని చెప్పేసి చేశాడు, ఇప్పుడు డిఐజీ ఇంటెలిజెన్స్లో పనిచేస్తారని చెప్పాడు. కాబట్టి ఎలాంటి గుర్తింపు కార్డులు అదర్వైజ్ లేకుండా ఎవరన్నా ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గుర్తింపును మీరు ధృవీకరించుకునే మీరు వాళ్ళను గుర్తించుకొని వాళ్ళను ఐడెంటిఫై చేయాలి. చేసుకుంటేనే మీరు
వాళ్ళ వద్ద ఈ విధంగా నకిలీ పత్రాలు చూపించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మేము చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నకిలీ అధికారులు మనం చెప్పినప్పుడు మీరు తెలుసుకోకుండా వాళ్ళ ఐడెంటిటీ కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు డబ్బులు ఇచ్చేస్తే మోసపోతారని చెప్పేసి మేము ప్రజలందరినీ అప్రమత్తం చేయడం జరుగుతూ ఉన్నది. ఈ కేసునందు త్వరితగతిన సత్వరంగా స్పందించి ఇమీడియట్గా కేసులు డిటెక్ట్ చేసినందుకు మా మల్కాజ్గిరి కమిషనర్ శ్రీమతి సుమతి గారి ఆధ్వర్యంలో, తర్వాత మళ్ళా మా మల్కాజ్గిరి జోన్ డీసీపీ గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ సత్వరంగా కేసు డిటెక్ట్ చేసిన ఇన్స్పెక్టర్ ఆంజనేయులు గారికి మరియు ఎస్ఐ మన అనిల్ మరియు టీం డిఐ కూడా ఈ కేసులో రమేష్ గారు కూడా చాలా ఇమీడియట్గా స్పందించి అందరూ కలిసికట్టుగా ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఇటువంటి వారి పట్ల ప్రజలంతా అది అప్రమత్తంగా ఉండాలని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మిత్రులు మీరు అందరికీ తెలుసు, మన ప్రపంచంలో ఎవరి ఫోటోనన్నా మనం తీసుకున్నట్టు మనము మార్కింగ్ ద్వారా చేసుకునే టెక్నాలజీ మనకు ఉన్నది కాబట్టి యాప్స్ కూడా ఉన్నాయి మనకు. కాబట్టి ఎవరితోనైనా కాబట్టి ప్రజలందరికీ అదే చెప్తాను, దాన్ని ధృవీకరించుకోవాలి మనకు ఇతను కరెక్ట్ వ్యక్తినా కాదనేది. ఇంతకుముందు మనకు మీడియాలో చాలాసార్లు ఇటువంటి మార్పింగ్ ఫోటోల గురించి చాలా డిస్కషన్ నడిచింది, చాలా ఇష్యూస్ కూడా అయినాయి మనకు. కాబట్టి మీరు కూడా దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము పత్రికా మిత్రులందరికీ, ప్రజలను ఇటువంటి విషయాలలో మీరు అప్రమత్తం చేయాలని కోరుతా ఉన్నాము. తర్వాత మీరు అన్నట్టు యూనిఫామ్ మార్కెట్లో మనకు రెడీమేడ్గా కూడా చాలా దొరుకుతూ ఉంటాయి మనకు మార్కెట్లో మీరు. కాబట్టి దాన్ని యూజ్ చేసుకున్నాడు అతను. జనరల్గా కామన్ ప్రజలకు మనకు తెలియదు వాళ్ళకు యూనిఫామ్ ఎక్కడ దొరుకుతుంది, కానీ ఇతను ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంతకుముందు కేసుల్లో ఉన్నాడు కాబట్టి తెలుసు. అవి తీసుకొని వాటిని వేసుకొని ఫోటోలు తీసుకొని తర్వాత వేరే ప్రముఖ వ్యక్తులతో తీసుకుని మార్కింగ్ చేశాడు కాబట్టి నమ్మింది ప్రజలు. కాబట్టి అథెంటికేషన్ లేకుండా వాళ్ళని ధృవీకరించుకోవాలి, వాళ్ళని అతను నిజంగానే పోలీస్ ఆఫీసర్ అనేది మీరు తెలుసుకుంటే బాగుంటుందని మా విషయం. నాగారం వచ్చి దాదాపుగా ఒక 6 months అయినట్టుంది.